వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు చేసిన వారిని విడిచిపెట్టబోమని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో ఉన్న వెంకట బాలాజీ స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాజధానిలోని టీటీడీ దేవాలయంలో కళ్యాణ మండపం, నిత్యాన్నదాన వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఆలయాలకి మంచి రోజులు వచ్చాయి. గతంలో 2019 నుంచి 2024 వరకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పంచభూతాల్ని దాచుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాలను కూడా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి తన సొంత దేవాలయం అనుకుని టీటీడీ యాక్ట్ 30/1987 కి వ్యతిరేకంగా 81 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించడం జరిగింది. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అన్ని అవకతవకల మీద ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తా ఉంది. నివేదిక వచ్చిన తర్వాత దాంట్లో పాత్రదారుని, సూత్రధారుని ఖచ్చితంగా జైలుకి పంపిస్తామని చెప్పి ఆ రోజు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.